చెప్పినట్టు కూర్చో. అన్నా కదా శ్రీవంతంగా చేస్తాం తప్పదు కదా ఏడు పిల్లలు చెప్తుంటా మీకు సార్ మాస్టర్ కాదు సార్ అలాగే ఉండండి అలాగే ఉండండి మీరు మాకు మీ స్టిల్ కానీ మాది కెమెరా సంతోషపడడం కానీ మీరు వస్తాయి
ఛానల్తో సంబంధం ఏంటన్నా మరి తప్పుగా మీరు ఏం మాట నాకు అర్థం మీ ఇంటికి పోతే మీరు ఇలా దూరిపోయిందా తప్పేముంది ఎవరా చెప్పండి అన్నా కదా నేను వచ్చినా మాట్లాడుతున్నా ఇది ఈవెంట్ అన్నా నీ పెళ్ళి నా పెళ్ళి కాదు గుర్తుపెట్టుకో సార్ నాదా ఓకే. తెలుగు ప్రేక్షకులకి మల్టీప్లెక్స్ అనుభవాన్ని అందించిన ఐమాక్స్ ఇప్పుడు రెనోవేషన్తో సరికొత్తగా ముస్తాబైంది. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు ప్రేక్షకులకి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు అందంగా ముస్తాబైంది. రేపు తిమ్మరుసు, ఇష్క్ సినిమాలతో ఐమాక్స్ లాక్డౌన్ తర్వాత ఓపెన్ అవ్వబోతుంది. మరి ఈ రెనోవేషన్ గురించి ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు, ప్రేక్షకుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు కోవిడ్ నిబంధనల ప్రకారంగా మనతో మాట్లాడటానికి రమేష్ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఐమాక్స్ రెనోవేషన్ గురించి, థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందడానికి వస్తున్న ప్రేక్షకులకి ఎలాంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకున్నారో ఆయన మాటల్లోనే విందాం. సార్, సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత సరికొత్త హంగులతో కొత్తగా ముస్తాబైన ఐమాక్స్ రేపు ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. ఈ రెనోవేషన్ గురించి ఏం చెప్తారు? రెనోవేషన్ మొదలుపెట్టిన తర్వాత we have come to know it's very expensive. We have remodeled all the theatres. Tremendous. Some crores we have spent. ఇప్పుడుండే పరిస్థితులను బట్టి we don't know how the response would be, how we would be justified. But I'm sure anything good will be appreciated and supported. So we have never made a mistake. ఇంతవరకు చేసినవన్నీ సక్సెస్ అయినాయి. ఇది కూడా కొత్త ఏమైనా వస్తే అగైన్ వీ విల్ యాడ్ దమ్ అండ్ విల్ కంటిన్యూ టు బీ విత్ ది పబ్లిక్. ఐమాక్స్ అంటేనే ఒక ఐకానిక్ ఇమేజ్ ఉంది సార్ తెలుగు రాష్ట్రాల్లో. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనకి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సినిమాని చూసి ఆనందించి వెళ్ళిన ఎక్స్పీరియన్స్లు ఐమాక్స్కి సొంతం ఉన్నాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు అందించిన చరిత్ర ఉంది కదా మీకు. అలాగే అట్ ద సేమ్ టైమ్ కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే విధంగా
ధరలను పెంచకుండా అక్కడ అంటే మనకి రిఫ్రెష్మెంట్స్ విషయంలో కానీ ఒక నామ్స్ పాటిస్తూ దీన్ని ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎలా ఉండబోతుంది? We'll continue to do that. First is the price, affordability. What is the use of giving them something which they cannot afford to? We are pay a lot of attention in their. We have done many things. LV Prasad Eye Institute we have built, and 50% of the patients are treated free. You can imagine what it is. So that is a culture. That is what Prasad's known for. వాళ్ళు లేకపోతే మేము లేం కదా. ఆడియన్స్ లేకపోతే వీఆర్ నోవేర్. వీ హ్యావ్ టు గివ్ దెమ్ వాట్ దే కెన్ ఎఫోర్డ్, వాట్ దే కెన్ సపోర్ట్. థియేటర్ బిజినెస్ అనేది కష్టసాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చాలామంది అంటున్నారు. మీరేం చెప్తారు? దే హ్యావ్ ఎ రైట్. ఎందుకంటే ఈ టెలివిజన్ వచ్చింది, సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్, ఓటీటీ చీపర్గా అన్నీ వస్తున్నాయి. దట్ డజంట్ మీన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు డై. ఎవ్రీథింగ్ విల్ ఎగ్జిస్ట్. దాంట్లోనే మళ్ళీ దాని కొంత ప్రొవిజన్స్, దాని అడ్వాంటేజెస్ వస్తాయి. ఐఎమ్ షూర్ we will survive, we will continue to serve the people of Andhra, people of India, people of Bharat. ఎల్వి ప్రసాద్ గారికి ఒక ప్రైడ్ ఉంది. ఆయనకి సినిమానే శ్వాసగా బతికారు. సో ఆ లెగసీ లేకపోతే సినిమా మీద ఆయనకున్న ప్రేమని కంటిన్యూ అవుతుందా సార్ మీ జనరేషన్ నెక్స్ట్? 100%. మై ఫాదర్ విష్డ్ ఫ్యామిలీ అంతా సినిమాలోనే ఉండాలని. ఆయన రాజ్ కపూర్ దగ్గర అంతా పనిచేశారు. చాలా ఆయనకి ఇష్టం. So, but we will continue to definitely serve cinema. Definitely, there is no other question. Already we have brought in so many things. IMAX తీసుకొచ్చాం. Then IMAX is a very unique thing. Film school run అవుతుంది. Very beautiful. We will continue to serve cinema. So, it's a pride for the industry. Yeah, real cinema and in the interest of the father. కోవిడ్ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నారు? Yeah, COVID, we have done all that is recommended by the medical fraternity. We will go all out. We will not compromise on that. In saying the safety of the public. We will continue to do that. సినిమాకి ఫైనల్గా మీరిచ్చే అబ్జర్వేషన్ ఏంటి? వాట్ ఈజ్ సినిమా టు యూ? What is? Cinema to you. Cinema to us is our life. we have to digest it, we have to understand it, we have to see you get the best out of it. You know, cinemas have a tremendous influence on the minds of the public. It can create a good man into a beautiful person when you see a good film. I really believe cinemas have a great influence on the minds of the public. We can even, I don't know how we can change the public opinion on the cinemas. Thank you very much. Thank you. సినిమానే శ్వాసగా బతికిన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ప్రతి సంస్థ కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తుందని, అట్ ద సేమ్ టైం సినిమాకి వచ్చే సరికొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకి కొత్త ఎక్స్పీరియన్స్ అందించడానికి ఎప్పుడూ ముందుంటామని రమేష్ ప్రసాద్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కుమార్, TV5 హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. లాక్డౌన్ తర్వాత రెనోవేషన్తో సరికొత్త హంగులతో ఐమాక్స్ సో ఎలాంటి ఎక్స్పీరియన్స్గా మారిపోతుంది? ఏం లేదండి, కోవిడ్ టైంలో ఐ థింక్ వీఆర్ మేడ్ ఆపర్చునిటీ టు రెనోవేట్ ద హోల్ మల్టీప్లెక్స్ మొత్తం రెనోవేట్ చేసి పబ్లిక్ కొత్తగా వ్యూ ఇద్దామని ఇదంతా చేసాం ఇప్పుడంతా. సో మొత్తం కంప్లీట్ రెనోవేషన్ చేసాం, మొత్తం మల్టీప్లెక్స్ అంతా 3rd floor మీరు చూస్తున్నారు కదా ఇప్పుడంతా. సో దీంతో రేపు 30వ తారీఖు వచ్చిన సినిమాలతో మేము ఓపెన్ చేస్తున్నాం అన్నమాట పబ్లిక్ అంతా. అంటే ఎలా ఉండిపోతుంది? అంటే ఒక చిన్న భయం ఉంది, థియేటర్స్కి జనాలు వస్తారా రారా అని. అదేం లేదండి, భయం అంటే కొంతమంది ఫ్యామిలీస్ భయం ఉంది, కానీ బట్ జనాలు వస్తారండి, మూవీస్ని బట్టి వస్తారు. ఇప్పుడు రేపు చిన్న సినిమాలు వస్తే వరకు ఓపెన్ అవుతుంది తెలుస్తుంది. వీకెండ్లో మనకి చిన్న సినిమాలు బట్టి వస్తారా లేదా అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. బట్ పబ్లిక్ మాత్రం వద్దామని అనుకుంటున్నారు, అందరూ ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు చాలామంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది రీప్లేస్మెంట్ లేదు సార్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్ ఎప్పుడు కోరుకుంటారనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ దాన్ని బీట్ చేసేదంటూ యాక్చువల్లీ ఏం లేదు. ఇప్పుడు మీరు ఓటీటీ వస్తున్నాయి, టీవీ చాలా ఛానల్స్ వస్తున్నాయి, కానీ థియేటర్ ఈజ్ ఆల్వేస్ థియేటర్ అండి. అంటే
థియేటర్ బిజినెస్ ఎక్స్పెన్సివ్గా మారుతున్న తరుణంలో ఈ రెనోవేషన్ చేయడం అనేది ఎలాంటి స్టెప్గా చూడాలి? అంటే టు బీ ఇన్ ద కాంపిటీషన్ మనకి రెనోవేషన్ చేయక తప్పదండి. ఇప్పుడు మనం ఏ మల్టీప్లెక్స్కి ఏదైనా చూస్తున్నాం, టు బీ ఆన్ ద ఫీల్డ్. మనం ఆల్రెడీ 17 years అయింది, ఇవాళ 18th year కంప్లీట్ అయింది ఇయర్లో. సో మనం కంటిన్యూ అవ్వాలంటే కాంపిటీషన్కి మేము అన్ని అప్డేట్ చేస్తూ రెనోవేట్ చేస్తూ వీ నీడ్ టు బీ ఫాల్ ఇన్ ప్లేస్ విత్ ఎవ్రీబడి. అట్లా అంటే ఐమాక్స్కి ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఆఫర్ చేయొచ్చు ఇక్కడ. అంటే రిఫ్రెష్మెంట్స్ కావచ్చు, లేకపోతే బెవరేజెస్ కావచ్చు, థియేటర్ టికెట్స్ కావచ్చు, అన్ని కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాయంట. అది కంటిన్యూ అవుతుంది. దిస్ విల్ ఆల్వేస్ కంటిన్యూ అండి. మీరు బయట కంపేర్ చేసుకుంటే మేమే ఇప్పుడు మా పాప్కార్న్ రేట్ కానీ కోక్ రేట్ కానీ ఏది పెంచలేదు. ఇప్పటికైనా కంపేర్ చేసుకుంటే అన్ని మల్టీప్లెక్స్లో మనది చాలా లీస్టే. సో మేము అదేం ఇంక్రీజ్ చేయట్లేదు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ రేట్స్ మాత్రం స్టాండర్డ్. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చినా కూడా ఒక 1000 rupeesతో ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 కెన్ హ్యాపీలీ ఎంజాయ్ అండ్ గో విత్ ఫుల్గా ఇది తీసుకోండి. ఎలాంటి మూమెంట్లో ఉన్నారు సార్? ఒక 3 months నుంచి మనం థియేటర్ ఓపెన్ అవ్వలేదు, రేపు ఓపెన్ అవుతుంది. యాజ్ ఏ మేనేజర్గా ఎలాంటి మూమెంట్లో ఉన్నారు? అంటే ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ అండి. వీఆర్ ఆల్ వెయిటింగ్. ఇన్నాళ్ళు మన ఇంట్లో కూర్చొని కోవిడ్ వల్ల టైం మీద అయింది చెప్పా, మనం ఎప్పుడే ఓపెన్ చేస్తే ఎవ్రీబడి ఈజ్ వర్క్ చేయాలని ఉంటుంది కదా. సో వీఆర్ యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఓపెనింగ్ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.